హాయ్ అందరికీ. క్యాబేజ్ కర్రీ అనగానే ఆ స్మెల్‌కి చాలామందికి ఇష్టం ఉండదు కదా! సో, వెజిటబుల్స్ అంటేనే అన్నీ హెల్తీనే. సో, క్యాబేజ్‌లో కూడా ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. యాంటీ క్యాన్సర్‌గా కూడా పనిచేస్తుంది. అలాంటి క్యాబేజ్‌ని మనం కొంచెం టేస్టీగా తినని వాళ్ళు కూడా తినే విధంగా ఈ విధంగా చేసుకోండి. మనం బాయిల్ చేస్తే అంత స్మెల్ అనిపించదనమాట. సో, వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు, పసుపు వేసేసి ఇలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అండ్ దీనిలోకి కొంచెం పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర అయితే మిక్సీ వేసి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం సింపుల్‌గా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, టేస్టీగా అనిపించాలంటే కొంచెం పెసరపప్పు యాడ్ చేస్తే బాగుంటుంది. సో, క్యాబేజ్ పెసరపప్పు కర్రీ చేసుకుందాం. ఫస్ట్ ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్, పసుపు వేసుకోవాలి. ఇవి మొత్తం బాగా మిక్స్ చేసుకొని దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర పేస్ట్ అది కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, మనం ఇలా చిన్న చిన్న చేంజెస్తో కర్రీ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. మనకు ఆ స్మెల్ కూడా అర్థం కాదు. సో, ఇష్టం లేని వాళ్ళకి కూడా కొంచెం తినాలనిపిస్తుంది ఇలా చేస్తే. సో, మన ఆరోగ్యానికి మేలు చేసి ఇలాంటి వెజిటేబుల్స్ ఏమైనా తినలేదు అని వదిలేయకుండా ఇలా చిన్న చిన్న చేంజెస్ చేసి తినని వాళ్ళకి పెడితే మంచిదన్నమాట. సో, నెక్స్ట్ అది ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసి మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, క్యాబేజ్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం బాగా మిక్స్ అవ్వనివ్వాలి. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అస్సలు స్మెల్ అనేది తెలియదు. చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే మన క్యాబేజ్ పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో, పెసరపప్పులో ఉన్న కమ్మదనం వల్ల చాలా టేస్టీగా అనిపిస్తుంది. క్యాబేజ్ చెప్తున్నాను కదా, ఇలా మనం బాయిల్ చేసి కనుక కర్రీ చేసుకుంటే అస్సలు స్మెల్ అర్థం కాదు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.